పుష్ప 1 ఇచ్చిన బూస్టింగ్తో 3 ఏళ్ల టైం తీసుకొని పుష్ప 2ని తెరకెక్కించిన డైరెక్టర్ సుకుమార్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ముందు నుంచే సినిమాపై బజ్ విపరీతంగా ఉండగా దానికి తోడు పాజిటివ్ టాక్ వచ్చేసరికి పుష్ప 2కి పండగ అన్నట్టే ఉంది. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ ముందే పుష్ప 3 ఉంటుందని దానికి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వాస్తవంగా చెప్పాలంటే పుష్ప 3 చేయాలనే ఆలోచన సుకుమార్కు ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ పుష్ప 3 కోసం కథపరంగా పుష్ప 2లో కొంత ఫీలింగ్ చేశాడని అనిపిస్తుంది మచ్చ. పుష్ప 2లో కేవలం అల్లు అర్జున్ ఎలివేషన్స్ మీద దృష్టి పెట్టారు సుకుమార్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ జాతర సీన్ ఇంకా క్లైమాక్స్ ఫైట్ గురించే మాట్లాడుకుంటున్నారు మచ్చ. అంతేకాదు సోషల్ మీడియాలో థియేటర్లో వారు తీసిన క్లిప్స్ కూడా వైరల్ చేస్తున్నారు. అయితే పుష్ప 3 కథ ఏమై ఉంటుందో అన్నది ఆలోచిస్తే పుష్ప 2 ఎండింగ్లో ఢిల్లీ మంత్రితో కయ్యం పెట్టుకున్న పుష్పరాజ్ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తాడని అయితే అర్థమవుతుంది మచ్చ. ఫ్యామిలీ మొత్తం కోల్పోయిన పుష్పరాజ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత అతని కోసం ప్రజలైతే ఆందోళన చెందుతారు. అడవిలో పుష్పరాజ్ ఛాయలు తెలియడం చూసి పోలీసులు అయితే వెనుగుతారు మచ్చ. అయితే పుష్ప 2 ఎస్పీ ఎపిసోడ్ అయితే ముగిసింది. ఇంకా ఈ సిండికేట్ మంగళశ్రేణు అండ్ గ్యాంగ్తో పాటు కొత్తగా ఢిల్లీ మినిస్టర్ కూడా శత్రువు అవుతాడు. సీఎం సిద్ధప్ప కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అందరూ కలిసి పుష్పరాజ్ని టార్గెట్ చేస్తే ఒంటరిగా ఉన్న పుష్ప ఏం చేస్తాడు అన్నదే కథ ఉంటుంది మచ్చ. లేదా సుకుమార్ ఇంకేమైనా కొత్తగా యాడ్ చేస్తారని లేదందే చూడాల్సి ఉంది మచ్చ. అయితే పుష్ప 1 కన్నా పుష్ప 2లో క్యారెక్టరైజేషన్ రేంజ్ మాస్ యాటిట్యూడ్ పెంచాడు సుకుమార్. ఇక పార్ట్ 2 కన్నా పార్ట్ 3 మరింత భయంకరంగా ఉంటుందని అయితే తెలుస్తుంది మచ్చ. అయితే పుష్ప 3 మీద కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి సుకుమార్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి. అయితే పుష్ప 1 తర్వాత పుష్ప 2 మొదలు పెట్టాడు, కానీ పుష్ప 3 మాత్రం అలా కాకుండా అటు సుకుమార్ ఇటు అల్లు అర్జున్ వేరే సినిమా చేస్తారని అయితే తెలుస్తుంది మచ్చ. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2026 ఎండింగ్లో లేదా 2027లో అలా మొదలుపెట్టి 2030కే పుష్ప 3 రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందట. మరి పుష్ప 3 2030 అంటే అల్లు అర్జున్ 2 సినిమాలు చేసే ఛాన్స్ అయితే ఉంది.